హాయ్ ఫ్రెండ్స్. చాలామందికి మైసూర్ బోండా ఇష్టం ఉంటుంది. కానీ లోపల పిండిలాగా ఉంటుందనేసి చెయ్యరు. సో, ఇలా చేయండి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. సో, దీనికోసం ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్, వంట సోడా, ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే మీకు పైన బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయిన తర్వాత 2 కప్స్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అవసరమైతే దీంట్లోకి వేడి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు మైసూర్ బోండా అనేది బాగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ 1 అవర్ తర్వాత జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా నీట్‌గా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్‌లో 1 బై 1 అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడమే. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. సో, టేస్ట్ చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.